హాయ్ ఫ్రెండ్స్, మన టీచర్స్, మన పేరెంట్స్ అందరూ కూడా చదవండి, బాగా చదవండి, చదివి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి అంటారు. చదివిన దానిని ఎగ్జామ్స్లో ఎలా రాయాలో అని ఎవరూ కూడా క్లారిటీగా ఇవ్వరు. టీచర్స్ కూడా ఎలా చదవాలి అనే దాని మీద ఫోకస్ చేస్తారు. కానీ బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధం జరిగేటప్పుడు, అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని తక్కువ మంది చెప్తారు. దీనివల్ల ఎక్కువ చదివినా కూడా తక్కువ మార్క్స్తో సాటిస్ఫై అవ్వాల్సి వస్తుంది. చదవడం ఎంత ఇంపార్టెంటో, చదివిన తర్వాత దాన్ని ఎగ్జామ్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అని మీకు తెలుసుంటే బాగా చదివే వాళ్ళకన్నా కూడా మీకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అర్రే క్వశ్చన్ పేపర్ మొత్తం నాకు వచ్చు కానీ టైం సరిపోలేదు నాకు. మరికొంతమంది క్వశ్చన్ నెంబర్ 3 నేను పూర్తి చదవకుండా తప్పుగా అటెంప్ట్ చేశాను అని. సో ఫ్రెండ్స్, ఇలాంటి తప్పులు మీరు చేయకూడదని ఈరోజు మన వీడియోలో కంప్లీట్ స్ట్రాటజీ, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి టిప్స్ మనం పాటించాలి అని తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా ఉండండి. సో నా పేరు షహజాద్ అండ్ మీరు చూస్తున్నారు కూల్ స్టడీస్. లెట్స్ బిగిన్. నంబర్ 5, టైం మేనేజ్మెంట్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు టైం సరిపోలేదు, అందువల్ల కొన్ని క్వశ్చన్స్ వదిలేశాను, టైం ఉంటే గనక ఖచ్చితంగా అన్నీ రాసేవాడిని అని. యాక్చువల్గా టైం సరిపోవకపోవడం కాదు, అది వాళ్ళ టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం. టైం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఇన్ టైంలో ఎగ్జామ్ రాస్తారు, మరికొందరు రాయలేకపోతారు. అందుకు కారణం ఎగ్జామ్ రాసేటప్పుడు 1 మార్క్స్కి 2 మార్క్స్కి లెందీగా ఆన్సర్స్ రాసేసి ఎస్ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు టైం అనేది బ్యాలెన్స్ అవ్వదు. ఇంకొకటి, ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ మొత్తం చదవకుండా క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తారు. సో ఆ క్వశ్చన్ మనకి రాకపోవడం వల్ల దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేసి వచ్చిన క్వశ్చన్స్ కూడా రాయలేకపోతాము. సో మరి వీటికి సొల్యూషన్ లేదా అంటే సొల్యూషన్ ఉంది. సో ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు 1 మార్క్స్కి ఎన్ని లైన్స్లో ఆన్సర్స్ రాయాలి, 2 మార్క్స్కి ఎన్ని లైన్స్లో ఆన్సర్ రాయాలి, అదే ఎస్ఏ క్వశ్చన్కి ఎన్ని లైన్స్లో రాయాలి అని తెలిసి ఉండాలి. ఇంకొకటి, మనం టైంని కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం ఇంటికాడ ప్రాక్టీస్ చేయాలి. సో 1 మార్క్స్కి 2 మార్క్స్కి ఎంత టైంలో ఎగ్జామ్ రాయాలి, అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్, ఫర్ సపోజ్ క్వశ్చన్ అనేది మనకి ఒక 5 మార్క్స్ ఇచ్చాడు. సో 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఎంత టైం స్పెండ్ చేయాలి అంటే ఒక మినిమం 10 మినిట్స్. 10 మినిట్స్లో మీరు ఆ ఎస్ఏ క్వశ్చన్ని కంప్లీట్గా చేయాలి. అలా చేయాలి అంటే ముందుగానే మనం ఇంటికాడ ఆ ప్రీవియస్ పేపర్స్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ వల్ల మన ఎగ్జామ్ హాల్లో కూడా టైం అనేది బ్యాలెన్స్ అవుతుంది. నంబర్ 4, అటెంప్ట్ క్వశ్చన్ పేపర్ ఇన్ ఏ సీక్వెన్స్. డియర్ ఫ్రెండ్స్, సపోజ్ మీకు ఒక 2 క్వశ్చన్ పేపర్ చదివించాను. అందులో ఒక స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ అనేది సీక్వెన్స్లో రాయలేదు, ఎలా పడితే అలా రాసేసాడు, అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ కూడా బాగలేదు. సో ఇంకొక స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ చెక్ చేస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో రాశాడు, హ్యాండ్ రైటింగ్ కూడా చాలా నీట్గా ఉంది, అదేవిధంగా ఇంపార్టెంట్ వర్డ్స్ దగ్గర అండర్లైన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇద్దరు క్వశ్చన్ పేపర్స్లో మీరు ఎక్కువ ఎవరికి మార్క్స్ ఇస్తారు? సో ఆబ్వియస్గా ఎవరైతే సీక్వెన్స్గా రాశారో, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉందో, ఇంపార్టెంట్ వర్డ్స్కి అండర్లైన్ చేశారో వాళ్ళకే మీరు ఎక్కువ మార్క్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది మ్యాక్సిమం ట్రై చేయండి, సీక్వెన్స్లో రాయడానికి ట్రై చేయండి. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ 5-6 క్వశ్చన్స్కి హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. సో వి గెట్ గుడ్ మార్క్స్. నంబర్ 3, డోంట్ వర్రీ అబౌట్ టఫ్ వన్. డియర్ ఫ్రెండ్స్, డిఫికల్టీ లెవెల్ అనేది ప్రతి ఎగ్జామ్లో కామన్. సో ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకి 1 or 2 క్వశ్చన్స్ డిఫికల్టీగా ఉంటాయి. ఆ డిఫికల్టీ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేయలేరు, తక్కువ మంది మాత్రమే చేయగలుగుతారు. సో కాబట్టి మనం కూడా ఆ డిఫికల్టీ క్వశ్చన్స్ మీద టెన్షన్ పడకుండా మనకి ఏ క్వశ్చన్స్ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయో ఆ క్వశ్చన్స్ మీద పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి. నంబర్ 2, యూజ్ ఈజీ లాంగ్వేజ్. డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇది లాంగ్వేజెస్ అండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఈ ఎగ్జామ్స్లో మనకి వాళ్ళు మెయిన్ చెక్ చేసేది మీరు రాసిన వర్డ్స్ యొక్క మీనింగ్ తప్పు ఉంటే కనుక మార్క్స్ ఇవ్వరు. అదేవిధంగా మీరు రాసే లాంగ్వేజ్ అనేది ఈజీగా సింపుల్ లాంగ్వేజ్లో రాయండి. డిఫికల్ట్గా రాయడం వల్ల ఆ ఎగ్జామినర్కి అర్థం కాకపోవడం వల్ల మార్క్స్ అనేవి కట్ చేస్తారు. సో అదేవిధంగా మనం రాసేటప్పుడు ఆ ఫ్యాన్సీ రైటింగ్, కర్సివ్ రైటింగ్ రాయమాకండి, దానివల్ల వాళ్ళకి అర్థం కాదు.
సో మీరు రాయాల్సిన సింపుల్ వర్డ్స్, దట్ మీన్స్ యూజ్ ఏ లూసిడా హ్యాండ్ రైటింగ్. సో దానివల్ల ఎగ్జామినర్కి మీరు రాసే ప్రతి వర్డ్ కూడా నీట్గా అర్థమవుతుంది. నంబర్ 1, ఫాలో వర్డ్ కౌంట్. డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్స్ని జాగ్రత్తగా చెక్ చేయాలి. ఫర్ సపోజ్ 1 మార్క్ క్వశ్చన్ని 10 వర్డ్స్లో రాయమంటే 10 వర్డ్స్ అంటే 1 or 2 లైన్స్లో మాత్రమే అది కంప్లీట్ చేయాలి. అలా కాకుండా మనం నంబర్ ఆఫ్ లైన్స్ కనుక పెంచితే ఇక్కడ మనకి 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఎగ్జామినర్కి మనమే ఎక్కువ టైం ఇచ్చేసి చెక్ చేయమని చెప్పినట్టుంటుంది. రెండవది, మనం నంబర్ ఆఫ్ లైన్స్ పెంచడం వల్ల మన టైం కూడా వేస్ట్ అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా గమనించండి, అది 1 మార్కా 2 మార్కా 5 మార్క్స్, దానికి తగ్గట్టుగానే మనం నంబర్ ఆఫ్ లైన్స్ అనేవి రాయాలి. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటే మీకు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్.